దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, చెడు మీద మంచి గెలిచిన రోజు, శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజు. ఇలాంటి పర్వదినాన్ని సింగిల్ గా జరుపుకుంటే కిక్ ఏంటి? సామూహికంగా జరుపుకోవడానికి సముద్రం దగ్గరకు వచ్చేసాం. మేము మూట పట్టుకుని వచ్చేసరికి సముద్రం దగ్గర పటాకులు మోత మోగిపోతుంది. ఆకాశం ఎర్రగా, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. సంబరాల్లో ముదులు తేలుతున్న నాకు చుక్కెదురైనట్లు మనోడు మండుతున్న నిప్పుర వల్ల నా మీదకి విసిరేశాడు. అవధుల్లేని కేరింతలు జరుగుతున్న సమయంలో మెరుపులతో ముష్టి యుద్ధం చేస్తున్న కుర్రోల్ని మనోడు ఎలా భయపెట్టాడో చూడండి. కాలు పీకుతూనే కదని లిఫ్ట్ అడిగితే దుర్మార్గులు ఎత్తు కుదేశారు. ముఖపరిచయం ఉన్న ముఠాలోకి మా బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాకుళం బుర్రకథ పాటలకి చిన్నపాటి నృత్య ప్రదర్శన. ఆకాశ దీపాన్ని జాగ్రత్తగా వదులుతున్నట్లు లేదు, చాలా శ్రద్ధగా దాన్ని తరిమి కొడుతున్నట్లుంది. అలా చిన్నపిల్లలు చూస్తూ బీచ్ అంతా చుట్టేశాం. ఈ పొల్యూటైన గాలిని పీలుస్తూ మిరుమిట్లు గొలిపే అందాన్ని ఆస్వాదిస్తున్నాం. ఈ దీపావళి మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ భాను.